ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే డాకు మహారాజ్. బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్య. అంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ 99% హిట్టే అనమాట. సో బాలయ్య బాబు గారు తన కెరీర్లోనే 108 సినిమాలు తీస్తే సంక్రాంతికి 23 సినిమాలు పైగా వచ్చినాయి అనమాట. సో 23 సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 22 సినిమాలు సూపర్ హిట్ అయినాయి అనమాట. సో మనకి సమరసింహారెడ్డి కానీ, మనకి ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ కానీ, ప్లస్ కాకుండా మనకి ఏంటంటే వీరసింహారెడ్డి కానీ, మనకి ఒక డిక్టేటర్ కావాలి కొంచెం డల్ అయింది. సో అంటే నాకు తెలిసి నేను సినిమాలు చూస్తాను కానీ బాలయ్య బాబు సంక్రాంతి సినిమాలు ఒక డిక్టేటర్ ఒకటే మనకి కొంచెం డల్ అయిందనమాట. మిగతా ఇప్పుడు ముందుగా డాకు మహారాజ్ సినిమాకి వస్తే, డాకు మహారాజ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అనేది సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది అనమాట. సో ఫస్ట్ హాఫ్ చూసి ఏంటంటే సినిమా ఇంకా ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆ రేంజ్లో పడిపోయింది అనుకున్నారు అందరూ. సో మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే మనకి ఒక పాప మీద సాగుతుంది. మనకి ఏంటంటే ఫాస్ట్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఫాస్ట్గా వెళ్తుంది. మనకి ఏంటంటే స్క్రీన్ ప్లే బాగుంటుంది. మనకి మ్యూజిక్ కానీ, ప్లస్ కొన్ని ఫైట్ సీన్స్ కానీ మనకి అసలు మనకంటే క్యూరియాసిటీ వస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్లస్ మనకి ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకి డాకు ఎప్పుడు వస్తాడు, డాకు మహారాజ్ ఎప్పుడు వస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే మనకి పాప విషయం గురించి మనకి డాకు మహారాజ్ వచ్చి ఎందుకు కాపాడతాడు అంటే, డాకు మహారాజ్ స్టోరీ విషయానికి వస్తే మనకేంటంటే స్టోరీ ఫస్ట్ హాఫ్ మాత్రం అల్టిమేట్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్లో అంతా ఏంటంటే ఒక పాపని ఎలా కాపాడతారు అనేది ఫస్ట్ హాఫ్ అనమాట. సో మనకేంటంటే ఈ స్టోరీ అనేది ఏంటంటే స్టార్టింగ్ చూడడం మనకి మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది. మదనపల్లి ఎమ్మెల్యే మనకి ఏంటంటే టీని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఒక బిజినెస్ ఉంటుంది అనమాట. ఆ బిజినెస్లో మనకి ఏంటంటే అక్రమంగా అటవీ సంపద అనేటువంటి ఏనుగు దంతాలు అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదేంటంటే ఆ పాప కంటపడుతుంది, ఆ పాప చూస్తుంది అనమాట. సో మనకి ఆ పాపని ఎలా అయినా హతమార్చాలి అని విలల్ని ఉసిగొల్పి మనకి పాప మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్లో మనకేంటంటే ఆ పాపని డాకు మహారాజ్ అలియాస్ బాలకృష్ణ గారు మనకి కాపాడతారు. సో మనకేంటంటే అదంతా సక్రమంగా సాగుతుంది. పాపతో పాటు కొన్ని సీన్స్ ఉంటాయి, అదంతా గ్రీనరీగా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. సో పాపతో సీన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. మనకి పిడి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఏంటంటే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అలానే కాకుండా మనకేంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ముగ్గురు విలన్స్ ఉంటారు అనమాట సినిమాలో. రవిశంకర్ ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా రవిశంకర్ ఉంటాడు. సో మనకేంటంటే బాబీ డియోల్ ఉంటాడు. ప్లస్ మనకి సెకండ్ హాఫ్లో అంతా మనకేంటంటే నాని దసరా సినిమాలో విలన్ ఉన్నాడు కదా, ఆయన ఉంటారనమాట. సో మనకి అసలు డాకు మహారాజ్కి, బాబీ డియోల్కి మనకి విలన్కి సంబంధం ఏంటి, అసలు వాళ్ళిద్దరికి ఎక్కడ కనెక్షన్స్ ఉంటాయి అనేది మనకి సెకండ్ హాఫ్లో చూస్తాను అనమాట. సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే మనకి రాజస్థాన్లో చూపిస్తారు, రాజస్థాన్ ఎడారిలో చూపిస్తారు. అక్కడ వాటర్ కష్టాలు, యాక్చువల్గా రాజస్థాన్ అంటేనే మనకి డ్రై ల్యాండ్స్ అనమాట. సో అక్కడ వాటర్ కష్టాలు ఎలా ఉంటాయి. సో మనకి బాలయ్య బాబు గారు కూడా దీంట్లో ఏంటంటే వాటర్ ఇంజనీర్గా పనిచేస్తారనమాట. సో ఆయన అంటే దానికి లింక్ ఏంటి, మనకి అసలు వాటర్ ఇంజనీర్గా ఉన్నటువంటి బాలయ్య బాబు మనకి డాకు మహారాజ్గా ఎలా మారతాడు, ఎందుకు మారతాడు అనేది ఈ కథాంశం అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఎంత ఫాస్ట్గా అయితే మనకి స్క్రీన్ ప్లే నడుస్తుందో సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్గా ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్ కూడా కొంచెం డల్గా సాగి మనకి అక్కడక్కడ కొన్ని సీన్స్ అనేవి పేలవన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనకి సెకండ్ హాఫ్ అనేది తీసుకొస్తుంది. ఓవరాల్గా సినిమా వచ్చేసి మనకి బాలయ్య బాబు సినిమా నెక్స్ట్ సంక్రాంతికి వచ్చిందంటేనే హిట్ అనమాట. అలాంటి సంక్రాంతి తోడైంది కాబట్టి మనకి ఏంటంటే సూపర్ హిట్ అనే చెప్పాలి ఈ సినిమా. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారనమాట. మనకి శ్రద్ధ శ్రీనాథ్ కానీ, మనకి రౌతులా కానీ, ప్లస్ ప్రజ్ఞా జైస్వాల్ గారు మనకి బాలయ్య బాబు గారు అఖండ సినిమాలు ఎట్లయితే మెప్పించారో మనకి అలానే ఆ జోడి అనేది చాలా బాగుందనమాట. పేరు కూడా మనకి ఏంటంటే స్క్రీన్ మీద చాలా బాగుంది. అలా కాకుండా మనకి రౌతుల గారిది మనకి దబిడి ఫేమస్ ఎంత సాంగ్ అయింది మీరు చూసే ఉంటారు అనమాట. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనకి ఏంటంటే మనకి శ్రద్ధ శ్రీనాథ్ గారు కానీ వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్లో మనం బాగా చేశారనమాట. ఈ సినిమాలో అంటే బాలయ్య బాబు తర్వాత చెప్పుకోవాల్సిన ఎవరైనా మంచి యాక్టర్ ఉన్నారంటే బాబీ డియోలు యానిమల్తో ఎలా అయితే కంబ్యాక్ ఇచ్చారో, ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత ఎలా అయితే సినిమా తీసి కంబ్యాక్ ఇచ్చారో, డాకు మహారాజులో కూడా ఆయన యాక్టింగ్ ఏంటంటే చాలా బాగుంది. యాజ్ యూజువల్లీ రవిశంకర్ గారు కానీ, ప్లస్ మనకి ఇంకో మూడో విలన్ కానీ మనకి వాళ్ళంతా బాగా చేశారనమాట. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరు ఉన్నారంటే ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. మనకి సాంకేతిక విభాగాల గురించి వస్తే మనకి తమన్
అసలు తమన్ ఏంటంటే మనకి మిగతా సినిమాలకి ఎలా కొడతాడో తెలియదు, కానీ ఒకనప్పుడు ఏంటంటే మనకి తమన్ గారు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు తన మ్యూజిక్ వల్ల. అలాంటిది బాలయ్య బాబు సినిమా అంటే మాత్రం మనకి అసలు నెక్స్ట్ లెవెల్లో కొడతారనమాట. సో మనకి బీజిఎం అసలు మనకి తమన్ ఒకప్పుడు బీజిఎం సరిగా కొట్టేవాళ్ళే కాదు, అలాంటిది మనకి ఈ మధ్య ఏంటంటే తమన్ బీజిఎం అనేది అసలు టాప్లో కొడుతున్నారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు బీజిఎంలో మనకి మణి శర్మ గారు ఎంత ఫేమస్, ప్రజెంట్ తమన్ గారు అంత ఫేమస్ అనమాట. సో మనకి తమన్ గారు ఎలా అయితే మనకి బీజిఎం ఒక రేంజ్లో ఇచ్చారో, మనకి అఖండ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే బీజిఎం అనమాట. అంత బాగా చేశారు అఖండాకి. అలానే డాకు మహారాజ్ కూడా దానికి తీసుకోకుండా ఆ రేంజ్లోనే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ బాబీ కొల్లి గారు డైరెక్టర్ కథ చాలా బాగా రాసుకున్నమాట. యాక్చువల్గా ఇది రొటీన్ స్టోరీని ఏంటంటే మనకి ఒక కొన్ని సీన్స్ మటుకి బాగా పేలుతాయి అనమాట. సో మనకి సెకండ్ హాఫ్ కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంచెం బాగా రాసి ఉంటే సినిమా ఒక నరసింహారెడ్డి ఒక సమరసింహారెడ్డి రేంజ్లో హిట్ అయ్యేది అనమాట. అంటే మనకి ఒకప్పుడు సమరసింహారెడ్డి ఎంత హిట్ అయినాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ రేంజ్లో హిట్ అయ్యి అనుకున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. సో సినిమా ఓవరాల్గా చెప్పాలంటే మటుకి బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సినిమా చాలా బాగుంది, ప్లస్ సంక్రాంతికి తోడైంది కాబట్టి మనకి ఏంటంటే సినిమాని సో మంచి గ్రాస్ మనకి ఒక 120 కోట్లు కానీ 150 కోట్లు కానీ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేశారు కాబట్టి ఒక 150 crores అయితే దాటిద్దని నా అంచనా. అలానే కాకుండా దీన్ని మనకి సో కొన్ని సీన్స్ ప్లస్ కొన్ని బ్యాక్ డ్రాప్స్ మనకి హిందీ వాళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి మనకి హిందీలో తమిళ్లో కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో మనకేంటంటే అంటే ఇది మనకి ఒక పాన్ ఇండియా లెవెల్లో తీర్చనమాట స్టోరీ, అలాంటి స్టోరీ అనమాట. డాకు మహారాజ్ అంటే మనకి పాన్ ఇండియా లెవెల్ హీరో కాబట్టి మనకి సో ఈ సినిమాని ఏంటంటే మనకి పాన్ ఇండియాలో తీస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అలానే కాకుండా సంక్రాంతికి మొన్న 10వ తేదీ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. మనకి మంచి హిట్ టాక్తో మనకి దూసుకెళ్తుంది థియేటర్స్లో. డాకు మహారాజ్ కూడా చాలా బాగుందనమాట. డాకు మహారాజ్ మనకి గేమ్ చేంజరా డాకు మహారాజ్ అంటే మనకేంటంటే గేమ్ చేంజర్ అనేది ఒక సోషల్ ఎలిమెంట్ సినిమా. మనకి డాకు మహారాజ్ ఏంటంటే ఫుల్ మాస్ సినిమా అనమాట, ఫుల్ మాస్ ఎలిమెంట్ సినిమా. సో ముందుగా డాకు మహారాజ్ గురించి ఒక సింగిల్ వాక్యంలో చెప్పాలంటే మనకి డాకు మహారాజ్ అనేది పండగ కమర్షియల్ బ్లాక్ బాస్టర్ మూవీ విత్ సంక్రాంతి అనమాట. సో అదే కాకుండా మనకి సంక్రాంతిలో రిలీజ్ అవ్వకుండా ఈ సినిమా కానీ నార్మల్ డేస్లో రిలీజ్ అయితే మనకి అంత హీట్ ఎక్కదేమో. సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి మనకి ఏంటంటే సంక్రాంతికి ఏంటంటే అంత మాసివ్ ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. మనకి ఎట్లయితే కోడి పందాలు మనకి ఎద్దుల పందాలు అలా ఉంటాయో అంత మాస్ ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. అలానే మనకి డాకు మహారాజ్తో అలాంటి మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. సో సినిమా ఓవరాల్గా చెప్పాలంటే నా రేటింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 3.25/5 అనమాట. సో అంత బాగుంది సినిమా. సో ప్రతి ఒక్కరూ మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి చూడాలన్న ఆకాంక్ష. అలానే కాకుండా మనకి ఏంటంటే సంక్రాంతికి మనకి ఇంకొక సినిమా వస్తుంది అనమాట. సంక్రాంతికి వస్తున్నాం, అది 14వ తేదీ కూడా రివ్యూ చేస్తాను. సో తెలుగు ప్రేక్షకులకు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ప్రస్తుతం భోగి పండుగ కాబట్టి ప్రతి ఇంట్లో భోగభాగ్యాలతో మనకి సిరి సంపదలు వృద్ధి చెందాలని మనకి భోగి పండుగ శుభాకాంక్షలు అనమాట. సో భోగి పండుగ బాగా చేసుకొని మనకేంటంటే అంటే మనకి గుండాటలు కానీ మనకి పేకాటలు కానీ అవన్నీ ఏంటంటే ఒక లిమిట్లోనే ఆడి సంక్రాంతి బాగా జరుపుకొని ఒక పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ మీ యొక్క సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా మంచి కొనసాగించాలనేది నా అభిప్రాయము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కిసాన్, జై జవాన్.